బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే నామరూపా లేకుండా చేస్తామన్నారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. సింగరేణి కాలనీస్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సింగరేణిలో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని ఆ సంస్థ చైర్మన్ ఎండీ బలరాం నాయక్ ను ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ ఏడాదిలో కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలనీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు భట్టి. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేదే లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు రెడీ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 22న కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12కు పైగా సీట్లు గెలుస్తుందన్నారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు. ఆయనకి మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం, ఓపెన్ అలయన్స్, అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామన్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు మంత్రి కోమటిరెడ్డి. తమ నాయకులను టచ్ చేసి చూడు, నామరూపాలు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. 4 ఏళ్ళు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఆయన నిన్న పార్టీ మీటింగ్ లేదో ప్రచార బేరీ అంట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పది. మీరు వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాన్ని కూలగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు కరీంనగర్ ఇందిరానగర్ లో ఫిబ్రవరి 20న జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాదాపు 20 గుడిసెలు కాలిపోవడంతో సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరగడం పట్ల మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు తక్షణ సహాయం, ఆహారం, నిత్యావసర సరుకులతో పాటు తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తామన్నారు.